మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన సన్నిధిలో ఉండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యధ్యానము యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రకటించిన ప్రతి సువర్తమానము, అది ఉపమాన రీతిగా కావచ్చు, వాక్య రూపముగా అధికారము గలవాడే ఆయన ప్రకటించిన ప్రతి వాక్యము, ఆయన మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు అని. ఆ నిత్య జీవము అనగా మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయములో 63వ వచనములో శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపు చేయనది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము జీవము కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాట యందు నమ్మిక ఉంచాలి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 47వ వచనంలో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ విశ్వాసం, అది యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వసించినప్పుడు మనకు జీవము అనుగ్రహిస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో 6వ వచనంలో యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ జీవము అనగా నిత్యమైన జీవము, నిత్యము దేవుని సన్నిధిలో జీవించుటకు గల జీవము మనకు అనుగ్రహింపబడాలి అంటే మరణములో నుండి మనం జీవంలోనికి దాటింపబడి ఉన్నాం. ఈ సంవత్సరము ఆఖరి దినమున మనమందరము ఆత్మీయంగా ఆలోచించుకోవలసిన విషయం ఏమిటంటే, మన ఈ సంవత్సరం నుండి మరొక నూతన సంవత్సరంలోకి దాటబోవచ్చు ఉన్నాం. కానీ మనము యేసుక్రీస్తు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం ఉంచడం ద్వారా పొందుకున్న జీవమును పొందుకొని మనము మరణములో నుండి అంటే చీకటిలో నుండి వెలుగులోనికి దాటింపు చేయు శక్తి గల దేవుణ్ణి నామమందు విశ్వాసం ఉంచి మనం జీవమును కోరుకునే వారముగా, ఆ జీవము యేసుక్రీస్తు ప్రభువు యందు ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. అది కేవలం ఆయన మాటను విని, ఆయన గూర్చి వినుట వలన, ఆయన ప్రకటించిన వాక్యమును నమ్ముట వలన. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారిని సీమోను పేతురు యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో, 67లో, 66లో కూడా అనేక మంది శిష్యులు ఆయన వెంబడించుట వెనుక తీసి వెళ్ళిపోయారు. 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి అన్నడు ఆయన వెంబడి, ఎందుకనగా 65వ వచనంలో మరియు ఆయన తన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు నా యుద్ధకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పుచు ఉన్నాను. ఎందుకనగా నా మాటలు, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నది. ఆ ఆత్మ జీవపు చేయు ఆత్మగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చి ఆ జీవమును మనకు అనుగ్రహించి మన జీవము కొరకైన ఆయన శరీరమును మన పాపముల నిమిత్తము అప్పగించి, యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనంలో మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకై నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పటి నుండి నా మాటలు ఆత్మయు జీవమయం చెప్పిన మాటలు తండ్రి చేత కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు నా యుద్ధకు రాలేడని నామకార్థంగా దేవుని నామమును నన్ను ఈ లోకంలో రొట్టెల కొరకు, క్షయమైన ఆహారం కొరకు నన్ను వెంబడించే వారు నిజముగా నిత్యజీవం పొందుకున్న వారు కారు. ఆ జీవము తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించిన కృప ద్వారానే మనకు అనుగ్రహింపబడుతూ ఉందని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను విని వారు తమ హృదయంలో నొచ్చుకొని
ఈ ఆత్మ సంబంధమైన దాన్ని వెంబడించడంలో వెనుక తీసి ఆయనను వెంబడించడం మాని తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 67వ వచనంలో, మా యోహాను సువార్త 6వ వచనం, కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని 12 మంది శిష్యులను అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అలాగే మనం కూడా అనేక సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా విశ్వసించి ఉన్నాము. కానీ మనకు వెనక తీసి నశించిపోవారుగా ఉండినప్పుడు ఆ జీవం మనకు అనుగ్రహింపబడదు. అందుకే మనము కూడా పేతురు కలిగి ఉన్న సాక్ష్యమును మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, నీవే నిత్య జీవం మాటలు గలవాడు ప్రభు, మేము ఎక్కడికి వెళ్తాం? నీవు తప్ప మాకు ఎవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరూ లేరు ప్రభు అని మనం హృదయమందు విశ్వసించి, నీవే నిత్య జీవ మాటలు గలవాడు, నీ మాటలు నిత్య జీవం అనుగ్రహించు మాటలు, ఆత్మయు జీవింపచే ఆత్మయు నీవై ఉన్నావు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామన్న విశ్వాసము మనలో ఉండినప్పుడు మాత్రమే మనము మరణము నుండి జీవంలోకి దాటిపోవు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు లేకుండా ఈ సంవత్సరం దాటి నూతన సంవత్సరం 2025 సంవత్సరం వెళ్ళినను ఆ భక్తి వ్యర్థమే, నిష్ప్రయోజనమే. ఎందుకనగా మనకు జీవము దేవుని యందు, మన జీవము యేసుక్రీస్తు నందు దేవుని యందు భద్రపరచబడి ఉన్నదని కొలసీలకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొలసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, మనకు జీవమై ఉన్న క్రీస్తు అనే మాట. మన జీవము క్రీస్తునందు దేవుని యందు దాచబడి ఉన్నది, అది పరలోకంలో భద్రపరచబడి ఉన్నది. కాబట్టి మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అంటే మరలా ఆయన 2వ రాకడలో ఆగమనంలో ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుతుంది. ఆ జీవం లేకుండా మనము కూడా దేవుని మహిమ యందు ప్రత్యక్షపరచబడలేము. కాబట్టి మనము దేవుణ్ణి మహింపరచే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఆ జీవమును పొందుకున్న వారమై మనము క్రీస్తుతో కూడా కలుసుకున్న వారముగా, ఏకాత్మ కలిగిన వారముగా ఉండాలనేది. మన దేహము మనకు దేవుణ్ణి మహింపరచడానికి అనుగ్రహింపబడిందని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆ జీవము పొందుకున్న వారముగా మరణము నుండి జీవంలోనికి దాటింపు చేయ శక్తి గల యేసుక్రీస్తు ప్రభు అనబడిన మనకు జీవమై ఉన్న క్రీస్తును మనం దేహంలో నివసించినంత కాలం మహింపరచున్నట్లుగా ఉండినప్పుడు మనము ఆయన మనకు జీవమైన ఆ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన మహిమలో పాలిభాగస్తులుగా ఉంటామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, ఆ జీవం ఎవరు అంటే జీవవాక్యమును కూర్చున్నది, ఆది నుండి ఏది వింటినో ఏది ఉండేనో మేమేది వింటిమో, మేమేది కనులార చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినా అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇస్తున్నాము, దాన్ని మీకు తెలియచేయచ్చు ఉన్నాము. ఆ జీవము స్వచ్ఛమైన వెలుగు. ఆ వెలుగు ఆది యందు వాక్యం ఉండను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తము ఆయన మూలముగా కలిగెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉండెను. 4వ వచనంలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన జీవవాక్యం అనబడిన యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన జీవమును గూర్చిన సాక్ష్యము ఆయన కన్నులార చూసిన వారు, ఆయన చెప్పి మాటను చెవులార వినిన వారు, ఆయన నిదానించి కనుగొన్నవారు, ఆయన తాకి చూచిన వారు సాక్ష్యం ఇస్తూ ఆ జీవము ప్రత్యక్షమాయను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ జీవము అనుగ్రహించడానికి నేనే మార్గముగా, ఆయనే మార్గముగా, ఆయనే స్వచ్ఛముగా, ఆయన జీవముగా, ఈ లోకమునకు వెలుగుగా, ప్రతి చీకటిలో ఉన్న ప్రతి హృదయమును వెలిగించడానికి ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగైనట్లుగా. అందుకే
దేవుని వాక్యంలో యాకోబు పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ దీపము ఏమిటంటే దేవుని వాక్యముగా యాకోబు భక్తుడు రాసి ఉన్నాడు. ఎందుకనగా ఆ దీపము ప్రతి మనుష్యుని వెలిగించడానికి ఆ దీపమై ఉన్న అనగా దీపం అనగా యెహోవా ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం వెలుగుచ్చు ఉండాలని ఆ ఆత్మ వెలిగింపబడి మన మనోనేత్రం వెలిగింపబడి యేసుక్రీస్తు ప్రభువును మనం కన్నులారా చూచుటకు ఆయన మనల్ని వెలిగించడానికి ప్రత్యక్షమయ్యాడు. మరణంలో నుండి జీవంలోకి దాటించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని మనకు ఆయన రాకను గురించిన నిరీక్షణ కూడా అనుగ్రహించాడు. ఆ నిరీక్షణ ఎటువంటిది? జీవంతో కూడిన నిరీక్షణ. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అక్షయమైనది నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం మనకు కలుగునట్లు. 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము చేత దేవుని శక్తి చేత మీరు కాపాడబడినప్పుడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు యేసుక్రీస్తునందు ఆ జీవము భద్రపరచబడి ఉన్న మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆ పరలోకంలో తండ్రి యొద్ద భద్రపరచబడిన జీవము పొందుకోవడానికి మనం జీవంతో కూడిన నిరీక్షణను ఆయన నిరీక్షణకర్తగా అనుగ్రహించి వెళ్ళాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము మన ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యం, అనగా మన ఆత్మలను వెలిగించడానికి శక్తి గల వాక్యము, మరణము నుండి జీవులను దాటింపు చేయగల శక్తి గల వాక్యం మనం సాత్వికతను అంగీకరించి ఆ వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. అనగా ఆ దీపము మన ఆత్మను దేవుని యొద్దకు నడిపించడానికి, దేవుని ఆత్మ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 14వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లుగా ఉండుడని రాయబడి ఉన్నది. మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ప్రవర్తన, మన ప్రవర్తన పరివర్తన చెందినట్లుగా చీకటి నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి మనము దాటింపబడినట్లుగా ఆ వాక్యము ప్రత్యక్షమై ఆ వాక్యములో జీవం ఉండదు. ఆయన మాటలు జీవమును ఆత్మయే ఉంది. ఆ ఆత్మ రక్షింపబట్టుకు శక్తి గల వాక్యం యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటను మనం నమ్మి విశ్వసించి మరణము నుండి జీవంలోనికి దాటింప చేయగల శక్తి గల జీవింపు చేయు ఆత్మగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును మనం ఈ నూతన సంవత్సరంలో అడుగుడిగా ముందు మనల్ని పరీక్షించుకొని మన నిజంగా క్రీస్తుతో ఏకాత్మ కలిగిన వారమై ఉండి ఈ సంవత్సరము గడిచిన కాలమంతయు మొదటి దినం నుండి 2024 సంవత్సరం మొదటి దినం నుండి ఆఖరి దినం వరకు మనం క్రీస్తును కలిగి ఉన్నామా? నిజముగా మనం నిత్య జీవము మాటలు గలవాడై దేవుని పరిశుద్ధులైన యేసుక్రీస్తునందు మనం విశ్వసించి ఉన్నామా? ఎరిగి ఉన్నామా? తెలుసుకొని ఉన్నామా? నమ్మిక ఉంచి ఉన్నామా? నిజమైన యథార్థమైన ఆత్మతో సత్యంతో భక్తి కలిగి ఆయన ఆరాధించే వారుగా ఉన్నామా? లేక నామకార్థంగా మనము ఆచార సంబంధంగా ఉన్నామా? ఒకవేళ అలాగూ ఉంటే మనము ఆచారము మరణము, ఆత్మీయత జీవము, ఆ మరణములో నుండి జీవములోనికి దాటిపోవాలని ఈరోజు ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ ఆఖరి దినాన్ని మనం ఒక నిశ్చయిత నిర్ధారణ చేసుకొని, ఇదిగో ప్రభువా, నేను ఇప్పటివరకు నామకార్థముగా నీ జీవంను ఎరగకుండా ఆచార సంబంధమైన ఆరాధిస్తున్నాను. ఇప్పుడు మరణం నుండి, ఆచార సంబంధం నుండి ఆత్మ సంబంధమైన జీవంలోనికి నేను దాటబోచుటకు నీ కృపను అనుగ్రహించి నిన్ను కలిగి జీవించుటకు ఇక మీదటగా నీ నిర్ణయము, నీ చిత్తమే, నా ఆలోచన, నా తలంపు అని చెప్పి మనము ఒక నిర్ధారణ చేసుకుని ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ దినమని ఆ స్థిరమైన ప్రవచన వాక్యము అది చీకటి గల చోటును వెలిగించు వాక్యముగా ఉన్నదని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మీ హృదయములు తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపమై ఉన్నది, దాన్ని యందు మీరు లక్ష్యమించినట్లా మీకు మేలు. ఆ దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు అనేది దేవుని సన్నిధికి నడిపించు ఆ దీపము, ఆ వెలుగులో అనబడిన ఆ ప్రత్యక్షతలోనికి మనము ప్రవేశించినట్లుగా మరణం నుండి జీవులోనికి దాటుటకు ఆ శక్తిగల దేవుని వాక్యము, జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకోవాలి. ఎందుకనగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో 20వ వచనంలో, దేవుని కుమారుడు యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతులను ఉన్నాం, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై
ఉన్నాడు. కాబట్టి మనము అలాగూ దేవుని సన్నిధిలో తండ్రి అనుగ్రహింపబడిన వారిగా కుమారుని యొద్దకు వచ్చే వారముగా, మరణము నుండి జీవంలోకి దాటిపోయిన వారముగా, ఆచారమనబడిన చీకటిలో నుండి ఆత్మీయత అనబడిన వెలుగులోనికి మనం దాటి వారముగా ఈ సంవత్సరము ఒకవేళ మనము అలాగుండినేలా దేవుడు తండ్రి సాక్ష్యము కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసిన 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ జీవము ఆయన కుమారుని ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపవాడు జీవం లేనివాడు. దేవుని కుమారుని నామందు విశ్వాసం నుంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయచున్నానని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అలాగూ మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు, మరణం నుండి జీవంలోని దాటి పోవునట్లుగా మనము దేవుని ప్రేమకు కృపకు పాత్రలుగా ఎంచబడి మరణములో నుండి జీవంలో దాటి ఉన్నామని తెలుసుకొని మనము అలాగూ నాలుగుతో కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుని ప్రేమించే వారముగా, దేవుని ఆరాధించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము మరణం నుండి జీవంలో దాటపోవచ్చు ఉన్నాము. చీకటిలో నుండి వెలుగులోనికి, ఒకప్పుడు మనం చీకటై ఉన్నాం, ఇప్పుడైతే క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడి క్రీస్తే వెలుగై ఉన్న జీవంలోకి మనము దాటపోవచ్చు ఉన్నాము. ఒకవేళ ఈ 2025 సంవత్సరం నువ్వు అడుగుడి పోవచ్చున్నప్పుడు నిజముగా నీవు యథార్థమైన భక్తితో, ఆత్మతో, సత్యముతో ఆయనను అందు జీవము పొందుకోవటానికి ఆశ కలవు, ఆయన వెంబడించేవాడుగా, ఆయన తెలుసుకొనగోరి ఆయన నమ్ముకోవటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దేవుడు అట్టి జీవమును, అట్టి కృపను మీకు అనుగ్రహించి నిజముగా ఆయన ఆరాధించేవారు, యథార్థముగా ఆరాధించేవారు, ఆత్మతో సత్యముతో ఆరాధించి మరణము నుండి జీవులకి దాటువారుగా, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా హృదయమందు విశ్వసించి ఆ జీవమును పొందుకోవటానికి జీవంతో కూడా నిరీక్షణ గలవారు మీరు సంతోషించు మనం దేవుని ఆరాధిద్దాం. ఆ నూతన సంవత్సరము అది మనకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దేవుడు మిమ్మలను, మీ కుటుంబంలో దీవించి నూతన కార్యములు మీ జీవితంలో జరిగించి ఆశీర్వదించును గాక. అది నిత్య జీవం అనుగ్రహించును గాక. ఆ జీవము యేసుక్రీస్తు ప్రభువు నందు ఉన్నది. ఆయన నిజమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను మహోన్నతుడైన తండ్రి, మీ నామములకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, గడిచిన కాలమంతయు ఇన్ని సంవత్సరములు మీ కృపాక్షేమం తోడుగా ఉంచి ఈ 2024 సంవత్సరం ఆఖరి దినంలో మీ పరిశుద్ధమైన మందిరంలో ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రభు ప్రార్థన చేయొచ్చు. అప్పటి వరకు కాపాడిన దేవ, సంరక్షించిన దేవ, పోషించిన దేవ, ఆరోగ్యం ఇచ్చిన దేవ, స్వస్థత అనుగ్రహించిన దేవ, ప్రాణంను కాపాడిన దేవ, ఇది మొదలుకొని నిరంతరము మేము మరణం నుండి జీవంలోనికి దాటివారముగా, చీకటిలోని వెలుగులోని మీ మహిమా ప్రత్యక్షతలో పాలువారము ఉన్నట్లు జీవంతో కూడిన నిరీక్షణ పొందుకొని పరలోకములో మీ యందు తండ్రి యొద్ద భద్రపరచబడిన ఆ జీవమును మాకు జీవమైన మీరు ప్రత్యక్షమైనప్పుడు మేమందరం కూడా మీ మహిమ ప్రత్యక్షలో పాలువారముగా ఉన్నట్లు ఇది మొదలుకొని నిరంతరం జీవం గల దేవుడని నిన్ను నమ్మి విశ్వసించి ఎరిగి తెలుసుకొని మీ నామం మహింపరచినట్లుగా ప్రభువా, ప్రతి ఒక్కరికి మీ మాటలు విని, ఆత్మీయ జీవమై ఉన్న మీ మాటలు విని నమ్మి నిత్య జీవం పొందుకుంటూ మరణం నుండి జీవంలోనికి దాటింపు చేయమని మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని, సంతోషం అది రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును నమ్ముట వలన, ఆయన వాక్యం ధ్యానించడం వలన, మీకు ప్రార్థించడం వలన ఆ సమాధాన స్థితి పొందుకుంటామని ప్రతి ఒక్కరు నమ్మి మిమ్మల్ని ప్రార్థించి మీ నామమును స్తుతించినట్లు గల కృపను దయచేయమని మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఇప్పటి వరకు కాపాడిన దేవుడు, సంరక్షించిన దేవుడు, ఇక ముందు కూడా ఇది మొదలుకు నిరంతరం నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో అడుగుపోవచ్చు మనందరికీ దేవుని కృప తోడై ఉండి ఆయన జీవును అనుగ్రహించి మిమ్మలను, మీ కుటుంబంలోను నూతన కార్యములతో, నూతన ఆశీర్వాదంతో దీవించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.